జస్ట్ దేవుళ్ళందరూ ఒకటే, పేర్లు మాత్రమే వేరన్నందుకు చంపేశారు కదా. మరి కొన్ని ఏళ్ల చరిత్ర కలిగిన సనాతన ధర్మంపై దాడి చేస్తున్న మిమ్మల్ని ఏం చేయాలి? అక్కడ కాలిపోయింది ఒక మనిషి కాదు, మానవత్వం. దిగ్గులేని హిందువులారా, ఇంకా సెక్యులర్ గానే బతుకుతారా? మరెంతో కాలం లేదు మనల్ని తగలబెట్టడానికి. 197 దేశాల్లో ఒకే ఒక దేశం మిగిలింది మన హిందువుల కోసం. దానిని సెక్యులరిజం పేరుతో నాశనం చేశారు. సేవ్ పలస్తీనా అన్న ప్రతి నా కొడుకు ఈ రోజు ఎక్కడికి పోయారు? ఇది సెన్సిటివ్ ఇష్యూ కాదు, అలా అని సైలెంట్ గా ఉండాల్సిన ఇష్యూ కూడా కాదు. నేడు ఒక హిందువు కాలిపోయాడు, రేపు కొన్ని వేల హిందువులకు అది చితిమంట. ఇప్పటికైనా మేల్కుంటారా? ఇది హిందువుల చివరి ధిక్కారాస్వరం. పోరాటమే మా ఊపిరి, మా అస్తిత్వం కోసం మా ప్రాణాలైనా అర్పిస్తాం. గుర్తు పెట్టుకోండి, హిందువుల మీద మీరు దాడి చేయగలరేమో, హిందూ మతాన్ని అంతం చేయాలనుకోవడం మీ మూర్ఖత్వం. హిందువులారా, ఈ రోజు మాట్లాడకపోతే రేపు మాట్లాడే హక్కు కూడా ఉండదు. ఇప్పటికైనా మేల్కోండి. అమర్ రహే దీపు చంద్రదాస్. జై సనాతన ధర్మ, జై శ్రీరామ్.